హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, వీడియో చాలా లేట్ అయింది. మన ప్రీవియస్ వీడియో ఇది కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడైతే మనం లక్నవరంలో ఉన్నాము. ఇది వచ్చేసి లక్నవరం లేక్ అంటారు. ఇది తెలంగాణలో ములుగు జిల్లాలోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చెప్తారు. ఇది వరంగల్ నుంచి సుమారు 70 to 80 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఈ సరస్సు వచ్చేసి కొండల మధ్య 13 ద్వీపాలతో, ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇది చూస్తున్నారు కదా మీరు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్, బోటింగ్, ఇంకా క్యాంపింగ్, అన్ని ఫెసిలిటీస్తో చాలా నేచురల్ లవర్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. దాని మీద వెళ్తూ ఉండాలి. మనం అక్కడి నుంచే మనకి రిసార్ట్కి అనేది వెళ్తాము. ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసి బోటింగ్ అండి, కయాకింగ్, క్యాంపింగ్, మరియు ఇంకా హరిత రిసార్ట్లో కూడా మనం స్టే చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇదేమో ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్. ఇంకా మనం ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మనకి అక్కడికి వెళ్ళాలంటే మనం బోటింగ్లోనే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోటింగ్ వచ్చేసి మనకి సైట్ సీయింగ్ చూడడానికి టైమింగ్స్ కూడా ఉంటాయండి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మనకి 1 డే ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము రిసార్ట్కి వెళ్తున్నాం కదా, ఆ రిసార్ట్కి వెళ్ళడానికి ఈ బోట్ అనమాట. ఎక్కేటప్పుడైతే భలే భయం వేసిందండి, కానీ భలే ఎక్స్పీరియన్స్కి మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎంతసేపు అండి, ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్ కూడా పట్టదు, అంతే 5 మినిట్స్లో వెళ్ళిపోయాము. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి ద కోవ్ అనమాట. చాలా బాగుందండి రిసార్ట్ కూడా. నేచర్ వాళ్ళకైతే ఎంత బాగుంటుందంటే చుట్టూ గ్రీనరీ, అసలు చాలా చాలా బాగుందండి. మెయిన్ తీసుకునేది అయితే ఇదనమాట. చూసారు కదా, కింద వాటర్ ఉంది, పైనేమో ఇట్లా రిసార్ట్స్ హట్స్ లాగా ఉన్నాయి. నేను చూపిస్తానండి లోపలంతా ఎలా ఉంది ఏంటి అనేది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ ఓవరాల్గా బయట నుంచి ఒక లుక్ వేసేసేయండి. ఇంకా మేము ఈవినింగ్ వచ్చేటప్పటికి 4:35 అయిపోయింది. కాబట్టి ఇంత లైటింగ్ ఇది చాలా బాగుంది, మీకు చూపిస్తానికి కూడా చాలా బాగుంది. ఇంకా నైట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడికి ఏం ఫెసిలిటీస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్.